తిరుగుబాటు బావి. ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక తిరుగుబాటు, ఒక పోరాటం, తరతరాలుగా అణచివేతకు గురైన వాళ్ల గొంతుక. భారతదేశం దాదాపుగా మర్చిపోయిన ఒక నీటి యుద్ధం గురించిన కథ ఇది. పదండి, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ శిథిలాలు చూడ్డానికి చాలా మామూలుగా ఉండొచ్చు, కానీ వీటి వెనుకే సమానత్వం కోసం, కనీస మానవ గౌరవం కోసం జరిగిన ఒక చారిత్రాత్మక పోరాటం దాగి ఉంది. ఈ ప్రదేశమే ఆ అద్భుతమైన కథకు నాంది పలికింది. ఒకవేళ చరిత్రలో జరిగిన అత్యంత ధైర్యవంతమైన సంఘటనల్లో ఒకటి మన జ్ఞాపకాల నుంచే చెరిగిపోతోందంటే ఆలోచించండి. సరిగ్గా ఇదే ప్రశ్నతో మనం ఈరోజు ఈ విశ్లేషణను మొదలుపెడదాం. సరే, మనమిప్పుడు ఒక మరచిపోయిన చరిత్ర పుటల్లోకి వెళుతున్నాం. ఇంత ముఖ్యమైన గతాన్ని ఈరోజు మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో చూద్దాం. ఇక్కడే సమైన విచిత్రమైన విషయమేంటంటే, దాస్గావ్లో స్థానికులనడిగితే వాళ్లకక్కడ జరిగిన చారిత్రాత్మక దళిత ఉద్యమం కన్నా 2000వ సంవత్సరంలో దానిమీద తీసిన సినిమా షూటింగ్ బాగా గుర్తుందట. అంటే చూడండి, నిజమైన చరిత్ర కంటే సినిమానే ఎక్కువ గుర్తుండిపోయింది. మన జ్ఞాపకాలు ఎంత తొందరగా మాయమైపోతాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరమా? ఇక నిర్లక్ష్యం గురించి చెప్పాలంటే అదిక్కడ ప్రతి అణువులో కనిపిస్తుంది. ఉదాహరణకు, డాక్టర్ అంబేద్కర్ ఆ చారిత్రాత్మక సత్యాగ్రహాన్ని ప్లాన్ చేయడానికి బస చేసిన ఆ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు బాగుచేస్తున్నారు. కాని ఆయన గుర్తుగా కనీసం ఒక్క బోర్డు కూడా పెట్టలేదు. ఇక మొదటి తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచిన ఆ క్రాఫోర్డ్ బావి అదిప్పుడు ఒకరి ప్రైవేట్ స్థలంలో ఉండిపోయింది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలకు ఈ గతి పట్టడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ తిరుగుబాటు ఎందుకు మొదలైంది? దానికి కారణమైన నాటి సామాజిక పరిస్థితులేంటి? ఆ అణచివేత వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో ఉన్న అతిపెద్ద సమస్య అంటరానితనం. అంటే ఏంటంటే, దళితులు పబ్లిక్గా ఉండే బావులు, చెరువుల దగ్గరకు వెళ్లకూడదు. ఒకవేళ వాళ్లు ఆ నీటిని తాకితే ఆ నీరు అపవిత్రమైపోతుందని అగ్రవర్ణాలవాళ్లు నమ్మేవాళ్లు. అందుకే వాళ్లను ప్రజావనరులకు దూరంగా ఉంచారు. ఇదే ఆనాటి కఠోరమైన వాస్తవం. చట్టాలు కాగితాలకే పరిమితమైతే ఎలా ఉంటుందో చూడండి. 1923లోనే భోలే తీర్మానం వచ్చింది. అంటే పబ్లిక్ స్థలాలన్నీ అందర్వీ అని చట్టం చేశారు. ఆ తర్వాత 1924లో మహాడ్ మున్సిపాలిటీ కూడా దాన్ని ఆమోదించింది. అంతా బాగుంది కదా. కాని 2 ఏళ్లు గడిచాయి. 1926 వచ్చేసింది. అయినా సరే క్షేత్రస్థాయిలో ఏ మార్పూ లేదు. దళితులకు నీటి వనరుల దగ్గరికి ప్రవేశం ఇంకా నిషేధంలోనే ఉంది. ఎందుకంటే చట్టాలకన్నా సామాజిక కట్టుబాట్లే బలంగా ఉన్నాయి. సరే, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి జరిగిన మొదటి ప్రయత్నం అంటే ఆ తర్వాత జరిగిన పెద్ద ఉద్యమానికి పునాది వేసిన, అంతగా ఎవరికీ తెలియని ఆ మొదటి నిరసన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొదటి తిరుగుబాటుకు నాయకత్వం వహించిందెవరో తెలుసా? ఆయన పేరు రామచంద్ర బాబాజీ మోరే. మరి ఆయన వయసెంతో తెలుసా? కేవలం 23 ఏళ్లు. ఆలోచించండి, ఆ వయసులో ఆయన ఎంతటి ధైర్యాన్ని ప్రదర్శించారు. 1926లో మోరేగారు దాస్గావ్లోని దళితులందరినీ ఒకచోట చేర్చి అందరూ కలిసి పబ్లిక్ క్రాఫోర్డ్ బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తాగేలా చేశారు. ఇది చాలా చిన్న సంఘటన, బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు కూడా. కాని దీని విజయం ఒక పెద్ద సందేశాన్నిచ్చింది. అసాధ్యమనుకున్న దాన్ని కూడా సవాలు చేయొచ్చని, మార్పు సాధ్యమేనని నిరూపించింది. అదొక నిప్పురవ్వలాంటిది. ఆ చిన్న నిప్పురవ్వ ఇప్పుడొక పెద్ద ఉద్యమంగా మారబోతుంది. అదే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన మహాడ్ సత్యాగ్రహం. ఈ 2 సంఘటనల మధ్య తేడా చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దాస్గావ్లో జరిగింది ఒక చిన్న స్థానిక నిరసన, దానికి నాయకుడు మోరే. కాని కేవలం 1 సంవత్సరంలోనే, అంటే 1927 నాటికి డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మందితో ఇది ఒక మహోద్యమంగా మారిపోయింది. అంటే చూడండి, ఆ ఉద్యమ స్ఫూర్తి ఎంత వేగంగా వ్యాపించిందో. ఆ రోజు మార్చ్ 20, 1927 చరిత్రలో నిలిచిపోయే రోజు. వేల మంది ప్రజలు డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో మహాడ్లోని చౌదార్ చెరువువైపు ఒక ప్రవాహంలా కదిలారు. అందరూ కలిసి ఆ చెరువు నీటిని తాగారు. అది కేవలం దాహం తీర్చుకోవడం కోసం కాదు, తమ అస్తిత్వాన్ని, తమ సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం. ఆ సందర్భంలోనే డాక్టర్ అంబేడ్కర్ ఈ అద్భుతమైన మాటలన్నారు. ఈ పోరాటం కేవలం నీటి కోసం కాదు, ప్రాథమిక మానవ హక్కుల కోసం,
మేము ఇతరులలాగే మనుషులమే అని నిరూపించుకోవడానికి. చూశారో, నీళ్లు తాగే ఒక సాధారణ చర్యను ఆత్మగౌరవ పోరాటంగా ఎలా మార్చారో? సరే, ఆనాటి పోరాటం, ఆ స్ఫూర్తి అంతా బాగుంది. కాని ఆ వారసత్వాన్ని మనం ఈరోజు ఎలా చూసుకుంటున్నాం? అందుకే మనం ఇప్పుడు వర్తమానంలోకి తిరిగి వచ్చి చూడాలి. ఈ పట్టిక చూస్తే మన నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మొదటి తిరుగుబాటుకు కారణమైన క్రాఫర్డ్ బావి ఇప్పుడు ప్రైవేట్ ఆస్తి. అంబేద్కర్ బస చేసిన డాగ్ బంగ్లాను బాగుచేశారుగాని కనీసం ఒక గుర్తింపు ఫలకం కూడా లేదు. ఈ చారిత్రక ప్రదేశాలను గుర్తించమని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఏ చర్య తీసుకోలేదు. ఇంతకంటే దారుణముంటుందా? ఈ నిర్లక్ష్యంపై మొదటి నిరసన నాయకుడు రామచంద్ర మోరేగారి మనవడు సుబోధ్ మోరేగారు తన ఆవేదనలు ఇలా వ్యక్తం చేశారు. ఇది మేము కోల్పోతామేమో అని భయపడుతున్న వారసత్వం. ఆయన మాటల్లోని ఆ భయం, ఆ బాధ మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేయాలి. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మానవ హక్కుల కోసం కట్టిన ఒక స్మారక చిహ్నం మన కళ్ల ముందే శిథిలమైపోతుంటే అది ఏ హక్కుల కోసమైతే నిలబడిందో ఆ హక్కులు కూడా నెమ్మదిగా బలహీనపడిపోతాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం వెతకాలి.